స్పందన వార్షికోత్సవ శ్రవణ సంచిక 2025. దేముడే దిగి వస్తే. కథ రచన శ్రీమతి సరస్వతుల విజయలక్ష్మి. గళం పద్మా చెల్లరిగే. భక్తులకి దర్శనమిచ్చి వారి కోరికలన్నీ తీర్చి అలసిన శ్రీనివాసుడు పంచభక్ష్యాలతో కమ్మగా భోజనం చేసి కమ్మని తాంబూలం నవ్వులుతూ పద్మావతి కాళ్ళు పడుతుండగా సరససల్లాపాలాడుతూ చటుక్కున లేచి, దేవి, నేను ఒకమారు భూలోకంకి పోయి వస్తాను అన్నాడు. ఎందుకు రాధా, మళ్ళీ ఏ గజేంద్రుడైనా మొరపెట్టుకున్నాడా అంది. కాదు దేవి, భూలోకమున మానవులు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారట. వారు చేయు పనులేవో చూసి వస్తాను అన్నాడు. నాథా, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి, నేను చూస్తాను ఆ వింతేమిటో. ఇంతకీ ఏమి చేయుచున్నారు అంది. ఏమి చెప్పను దేవి, మనకి పుష్పక విమానం ఉంటే వారు రెక్కల విమానం తయారు చేసుకున్నారు. మన వారు ఇంద్ర పదవికై రంభా ఊర్వశుల్ని ఉపయోగిస్తే వారు పదవుల కోసం రకరకాల వారిని ఉపయోగిస్తున్నారట. ఇంకా చిత్రం దేవి. ఏమిటి స్వామి, మానవుడు చంద్రమండలంలో కాలు పెట్టి వచ్చాట తెలుసా? అంత ధైర్యం ఎలా చేశారు స్వామి? ఎప్పుడో ఒకప్పుడు స్వర్గంలోకి వచ్చి అందరినీ వెళ్ళగొడతారేమో. అవును దేవి, వారు అలా చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇంకో చిత్రం, వారు యంత్రాలతో రోబో తయారు చేసి వారిచే అన్ని పనులు చేయిస్తారట. ఈ చిత్రాలన్నీ చూసి వస్తాను దేవి అన్నాడు వెంకటేశ్వర స్వామి. నేను కూడా వస్తాను. అక్కడ మహిళలందరూ మహిళా సంఘాలు పెట్టి ఎన్నో పనులు చేస్తున్నారట. వారి నగలు, చీరలు చూడడానికి 2 కళ్ళు చాలవట. ఈ పాత నగలు బరువు మొయ్యలేక విసుగు పుట్టింది. అక్కడ నేను నగలు చేయించుకుని వస్తాను స్వామి అంది పద్మావతి. దేవి, ముందు నేను చూసి వచ్చాక అప్పుడు నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. అయితే చిల్లరిస్తాను, తీసుకెళ్ళండి. భూలోకంలో ముడుపు కట్టడానికైనా చిల్లర నాణాలు లేవుట. ఇంతలో నారాయణ నారాయణ అంటూ నారదుల వారు వేయించేశారు. ఎక్కడికి స్వామి ప్రయాణం అడిగాడు. భూలోకానికి వెళ్తున్నాను. భూలోకంలో చిల్లరతో పని లేదు స్వామి. చిన్న సీసా మంచినీళ్ళు 10 రూపాయలు, 2 కుక్కలు వస్తాయి అంతే. పూర్వం పుణ్యం కోసం బావులు తవ్వించేవారు మంచినీటి కోసం, ఇప్పుడు అంతా డబ్బుమయం అన్నాడు. అలాగా నారదా, మీ స్వామికి అసలే దాహం ఎక్కువ. అమృత కలశం ఇస్తాను స్వామి. భూలోకంలో మోసకారులు ఎక్కువట. అన్ని నగలు వేసుకుని వెళ్ళకండి, అసలే మీరు అమాయకులు అంది పద్మావతి. ఏమిటి దేవి, నాకు పిరికిమందు పోస్తున్నావు? నాకు అందరూ ఇచ్చువారే గాని నన్ను మోసం చేయువారు లేరు. నీకు భయం అక్కర్లేదు అన్నారు స్వామి. సరేలేండి, నేనేదైనా అంటే అపశకరం అంటారు. ఇంతకీ మీరు ఏ దేశం వెళ్తున్నారు? అంగదేశమా, కళింగ దేశమా? అవేమీ కాదు. నేను రెక్కల విమానంలో అమెరికా దేశం వెళ్ళి అక్కడి నుండి ఢిల్లీ నగరం చేరతాను చెప్పారు స్వామి. నారదుల వారు పద్మావతి వీడ్కోలు చెప్పగా స్వామి అమృత కలశం పట్టుకొని బయలుదేరారు. అమెరికాకు వెళ్ళబోయే విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది అని అనౌన్స్మెంట్ వినగానే అందరూ బయలుదేరారు. స్వామి కూడా వచ్చి తన సీట్లో కూర్చున్నారు. బెల్ట్ పెట్టుకోమని చెప్పగానే అది ఎలా పెట్టుకోవాలో తెలియడం లేదు అని స్వామి అనుకుంటుంటే పక్కనే కూర్చున్న రావు, మీరు తెలుగువారా, నేను పెడతాను ఉండండి అంటూ బెల్ట్ పెట్టాడు. అమెరికాలో పేరు ఎన్నిక పౌరాణికాలు తీస్తున్నవారు ఎంత డబ్బు ఇచ్చినా కానీ డ్రెస్ మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా ఇలా ప్లేన్ ఎక్కించడం బాగోలేదు. సరేలేండి, ఇంతకీ మీరు ఎన్టీ రామారావు గారా, శోభన్ బాబు గారా చెప్పండి అన్నాడు. నాకు తెలియదు. అదేమిటండి, వారిని తెలియకపోవడం ఏంటి? ఎన్టీఆర్ అంటే రాముడు, కృష్ణుడు అవతారాలన్నీ ఆయనే వేస్తాడు. శోభన్ బాబు గారు కూడా రాముడి వేషం వేస్తారు. కన్నె పిల్లల మనసులు దోచేస్తారు. లేకపోతే బాలయ్య బాబు, సుమన్ గారా? మీరు ఎన్టీఆర్ అని నా అనుమానం. నేను సరిగ్గా గెస్ చేశానా అన్నాడు సంతోషంగా రావు. వారెవరో నాకు తెలియదండి. మరి మీరెవరో చెప్పండి. నా పేరు వెంకటేశ్వర స్వామి, నాది తిరుపతి
అన్నారు స్వామి. పేరు బాగుంది, ఊరు బాగుంది, వేషం మరీ మరీ బాగుంది, భాష ఇంకా బాగుంది. మరి స్వామి, మీ శంకుచక్రాలేవి అన్నాడు రావు. అయ్యో, విమానం వెళ్ళిపోతోంది. ఆ శంకుచక్రాలు వారి దగ్గరే ఉండిపోయాయి. ఊరు వెళ్ళాక అక్కడ ఇస్తామన్నారు అని చెప్పాడు స్వామి. అయితే మిమ్మల్ని బాగా మోసం చేశారు. అవి బంగారంతో చేసినవేనా స్వామి అడిగాడు. అయ్యో, అలా అంటారేంటి? బంగారం కాక కాకి బంగారం పెట్టుకునే కర్మ నాకేం పట్టింది? అయ్యా, అసలు సిసలు బంగారం, వజ్రాలు వైడూర్యాలు పొదిగి ఉన్నాయి. అయితే మీ బంగారం గోవిందా గోవిందా. మీరు ఆందోళనగా ఉన్నారు స్వామి, కాస్త ఓ పెగ్గు వేస్తారా అన్నాడు రావు. ఈ మెరుపులేమిటో, మళ్ళా ఇంద్రపదవికి ఏమైనా ముప్పు వాటిల్లిందా అని అన్నారు స్వామి. ఫారినర్సు మీకు ఫోటోలు తీస్తున్నారు. తను కూడా ఫోజులు పెడుతూ, ఓ పెగ్గు పుచ్చుకోండి, స్వర్గం కనిపిస్తుంది అన్నాడు రావు. నేను స్వర్గం నుండే వస్తున్నాను కదా, నా దగ్గర అమృతం ఉంది, అది నువ్వు పుచ్చుకుంటే మృత్యువు నీ దగ్గరికి రాదు అన్నారు స్వామి. వద్దు స్వామి, ఈ కరువు రోజుల్లో ఎక్కువ కాలం ఎందుకు బతకడం, ఉన్నంతకాలం హాయిగా బతుకుదాం అంతే అన్నాడు రావు. ఎయిర్ హోస్టెస్ని కన్నార్పకుండా చూస్తూ, ఈ విమానకన్యలు ఎంత అందంగా ఉన్నారు అంటూ గుట్కలు వేస్తూ, ఈ మేఘాల మీద రోజు మేము నడుస్తాం అన్నారు స్వామి. ఆ సెట్టింగ్లు పడితే మేము నడుస్తాం అన్నాడు రావు. స్వామి, మీ కంకణం ఊడిపోయింది అని అటు ఇటు తిప్పి మెల్లిగా జేబులో వేసుకున్నాడు రావు. కంకణం పెట్టవయ్యా స్వామి అంటే, ఢిల్లీ వచ్చాక పెడతాను, ఇప్పుడు పెడితే కింద పడితే తీయలేము అన్నాడు రావు. విమానం ఢిల్లీ చేరుకుంది. అందరూ దిగుతున్నారు. స్వామి వెనుక ఉన్న రావు క్షణంలో మాయమయ్యాడు. స్వామి చేతిలో ఉన్న అమృత కలశాన్ని చూసి ఒక దొరసాని వెరీ నైస్, బ్యూటిఫుల్ అంటూ అమృత కలశాన్ని తీసుకెళ్ళిపోయింది. ఏదో లాగినట్లు ఉందని వెనక్కి తిరిగి చూస్తే హారాలు మాయం, కవచకుండలాలు మాయం. దేవి చెప్తూనే ఉంది, తనే మాట వినలేదు. కట్టు పంచితో బయటికి వచ్చి ఒంటరిగా ఒక బెంచి మీద కూర్చున్నాడు స్వామి. నారదా నారదా అనగానే నారదుల వారు వచ్చారు. జరిగిందంతా నారదునికి చెప్పి, నువ్వు వెంటనే స్వర్గానికి వెళ్ళి కుబేరుని అడిగి డబ్బు తీసుకురా, నా నగలు తీసుకువస్తాను, సగం కస్టమ్స్ వాళ్ళు తీసుకుంటే మిగతావి ప్రయాణికులు తీసుకున్నారు చెప్పాడు స్వామి. నారదుడు ఎవరికంటా పడకుండా వెళ్ళిపోయాడు వైకుంఠానికి. జరిగిందంతా పద్మావతికి చెప్పాడు. స్వామి చిత్తాక్రాంతుడై ఒంటరిగా ఉన్నాడు. నగలు వస్తే గాని రాను అంటున్నారు అని చెప్పాడు నారదుడు. దేవి కోపంగా, నా స్వామిని కష్టపెట్టిన వారిని శపిస్తాను అంటూ చిందులేసింది. నేను వస్తాను నగలు పట్టుకుని అంది దేవి. అమ్మ, అయ్యవారిని తిరుక్షవరం చేశారు, మీరు అలాగే రండి అని నారదుడు చెప్పగా ఇద్దరూ భూలోకానికి వెళ్ళారు. వారిని చూసి, నారదా, కుబేరు నుంచి డబ్బు తెచ్చావా అని అడిగారు స్వామి. ఇప్పటికే తీసుకున్న వాటికి వడ్డీ కూడా ఇవ్వలేదు. మరి ఇవ్వను అని అన్నారు కుబేరుడు అన్నాడు నారద మునీంద్రుడు. అప్పుడు వద్దన్నా డబ్బు, ఇప్పుడు ఎవరడిగినా ఎవరు ఇవ్వరు అంది దేవి. ఈ మధ్య సినిమా బాగా ఆడితే 50,000 ఇస్తా అన్నారు. ఒకరు వ్యాపారం బాగా నడిస్తే 10,000 హుండీలో వేస్తామని అన్నారు. ఇప్పుడు అడిగితే స్వామి అయితే మేము ఇస్తే తీసుకుంటారు, నువ్వు మోసగాడివి, ఆయన పేరు చెప్పి అడుక్కునేందుకు సిగ్గులేదా అని నానా మాటలు అన్నారు అంది దేవి. శేషు, నువ్వెలా వచ్చావు అన్నారు స్వామి. విష్ణుమూర్తి గారు లక్ష్మి గారు అలా తిరిగి వస్తారని వెళ్ళారు స్వామి. పాల సముద్రంలో నానిపోతున్నాను, బయట చీమలు పట్టేస్తున్నాయి, నేను అలా వెళ్ళొస్తాను అంటే సరే అన్నారు, నేను వచ్చాను అన్నాడు శేషునాగు. తలపై ఈ ఆకులేమిటి స్వామి? నా మణిని చూస్తే తీసుకుంటారని భయం స్వామి అన్నాడు. నారదా, నువ్వేమిటి చెట్టెక్కావు అన్నారు స్వామి. నా తంబూరా కుండలాలు లాక్కుంటారని భయం అన్నాడు నారదుడు. దేవి, చలిగా ఉందా కప్పుకున్నావు అన్నారు స్వామి. లేదు నాథ, మనుషులు చూడకుండా కప్పుకున్నాను అంతే అంది దేవి. మీరంతా తెలివైన వాళ్ళు అన్నారు స్వామి. దేవుడే దిగి వస్తే మిగిలినవి పంగనామాలే అన్నాడు.